హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా 4 ఎగ్స్ వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో ఎగ్ రైస్ చేసేవాళ్ళు ఎక్కువ ఎగ్స్ వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్తో చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని ఎగ్ని అయితే బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బీట్ చేసుకున్న ఎగ్ని కూడా దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా గరిటతో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్లోగా అయితే కుక్ చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటాము, అందరూ అయితే ఎగ్ బూజీ లాగా చేసేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవంతా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. వెల్లుల్లి మనకి గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ అలాగే స్వీట్ కార్న్ కూడా దీంట్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ అంతా ముందుగానే కట్ చేసి రెడీ చేసుకుంటే చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు ముందు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోకూడదు. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ మొత్తం అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత వేసుకోండి. అప్పుడే వెజిటేబుల్స్ మొత్తం ఒక 50% కుక్ అవుతుంది. ముందుగానే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను. రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఈ రైస్ మొత్తాన్ని ఇప్పుడు కడాయిలో వేసుకోండి. రైస్ పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి యాడ్ చేసుకోండి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేసుకోండి. అలానే కొంచెం చిల్లీ సాస్ వేసుకోండి 1 స్పూన్. అలానే సోయా సాస్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోండి. మసాలా మొత్తం అయితే రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. దీంట్లో స్వీట్ కార్న్ వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరని వేసుకోండి. అలానే హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నాను. నిమ్మకాయ బదులుగా వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ అయితే వేసుకోవచ్చు. దాని బదులుగా నేనైతే నిమ్మకాయ వేస్తున్నాను. నిమ్మకాయ వేసిన తర్వాత ఈ మొత్తము బాగా అయితే కలుపుకోండి. చూసారా, ఎంతో టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికైతే ఒక టిప్ అండి, మొహంలో మచ్చలు మొటిమలు ఉంటాయి కదండి, దానికోసం 1 కప్ ఆనియన్ రసం, దాంట్లో 1 స్పూన్ అయితే వెనిగర్ వేసి ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇలానే కొన్ని రోజులు చేసుకుంటే మొటిమలు మచ్చలు అయితే తగ్గుతుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.